మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు రైతు రుణమాఫీకి సంబంధించి 18,000 కోట్ల రూపాయలు రైతు సోదరులకు సంబంధించి ఇంకా కూడా అర్హత గల రైతు సోదరులు ఎవరైతే 2 లక్షల రూపాయల లోపు రుణం తీసుకున్నా ఆ రైతు సోదరుడికి రుణమాఫీ చేయాలి, చేపించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల కొంతమంది రాలేకపోయిన తరుణంలో ఆ సాంకేతిక పరంగా ఉన్న సమస్యలను పరిష్కారం చేసి జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారి వీటన్నిటిని కూడా పరిష్కారం చేసిన తర్వాత అర్హులైన రైతు సోదరులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా చేయటం జరుగుతుందని ఈరోజు మీ అందరికీ కూడా మనవి చేస్తూ మనము ముందుకు నడుస్తూ ఉన్నాం. ఇంకా 8 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినాం. ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల ఫ్రీ కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరంగా ఈరోజు 10 లక్షల రూపాయలకు సంబంధించి వైద్య సదుపాయం కానీ ఈరోజు ప్రభుత్వం తీసుకుంటా ఉన్న అనేక కార్యాచరణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో బట్టి విక్రమార్క గారు ఇక్కడికి వచ్చారు. వారిని కూడా ఇంతకుముందు మీ శాసనసభ్యులు విజయరమణారావు గారు మరి ఒక కృషి అంటే ఎప్పుడు చూసినా ఇది కావాలి, మా ప్రాంతానికి రోడ్డు కావాలి, బ్రిడ్జి కావాలి, నీళ్లు కావాలని నిరంతరం ఊర్లు తిరుగుతూ ఒక నాయకుడిగా ఎదిగి ఈరోజు వారు చెప్పిన ప్రతి అంశం విషయంలో ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో మేము చెప్పిన ప్రతి మాట తప్పకుండా తూచా తప్పకుండా అభివృద్ధి పరంగా ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మళ్ళా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం వచ్చింది కనుక ఆ రోజు చెప్పినాం. అదేవిధంగా పత్తిపాకకు సంబంధించిన చెప్పిన కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకున్నాం. ఇంకా కూడా ఈ నియోజకవర్గం ఈ జిల్లా కేంద్రంలో 10 కార్యక్రమాలు మంచిగా చేయాలని మీ నాయకుడు విజయరమణారావు గారి ఆధ్వర్యంలో తప్పకుండా మంచి కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమాల కార్యక్రమాలు మొదలుపెట్టి మీ అందరి ఆశీర్వాదంతో వారి ముందుకు నడపాలని కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్.